అందరికీ నమస్కారం. మరి ఈరోజు కౌన్సిల్ సభాముఖంగా మా సహచర కార్పొరేటర్, సంతోష్ నగర్ కార్పొరేటరు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. గత 20 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీ నుంచి మరి ప్రజలలోనే తిరుగుతూ ప్రజల మన్ననలు పొందిన నాయకుడు మా ముజార్ భాయ్ అని తెలియజేస్తూ, మరి ఆ రోజు కౌన్సిల్ అయిపోయిన తర్వాత మాతోటే కలిసిమెలిసి లంచ్ కూడా అన్నతోటి మేము చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రజల మన్ననలు పొందిన అన్న ఈరోజు కౌన్సిల్‌లో లేకపోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి, మరి మనోధైర్యాన్ని నింపాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మాగంటి గోపీనాథ్ గారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు, అన్నగారు సుపరిచితులు. మరి ఎన్నో ఏళ్లుగా మాకు వారికి ఉన్న రాజకీయ అనుబంధం, అదేవిధంగా వ్యక్తిగతంగా వారు ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో లేకపోవడం, మరి వారికి కూడా మా కండోలెన్స్ తెలియజేస్తా ఉన్నాను. మరి మరొక్క ప్రజా నాయకుడు, ప్రజా యొక్క కవి, ప్రకృతి కవి అయినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మరి పేద కుటుంబం నుంచి వచ్చి జనగామ జిల్లాలో పుట్టి మరి అనాథగా పెరిగి మరి వారి యొక్క రచనలు, వారి యొక్క సాహిత్యం, వారి యొక్క కవి, వారి యొక్క పాటలు ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ గుండెలో చిరస్మరణీయమని తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ మరి పాట అయినటువంటి జయ జయ హే తెలంగాణ అనే పాట మరి యావత్ తెలంగాణ రాష్ట్రం గుండెలలో చిరస్మరణీయంగా ఉంటూ ప్రపంచ వేదికలలో కూడా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనకు అందించిన కవి ఇక లేరు అని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ కౌన్సిల్ ముఖంగా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం.